ఇక్కడ ప్రవీణ్ టెక్ టిప్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సామ్సంగ్ వాళ్ళ గ్యాలక్సీ F16 5G స్మార్ట్ ఫోన్ సంబంధించి యూనిక్నెస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, హైలైట్స్ ఏంది అనేసి అయితే ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తో బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మీకు ఇక్కడ ఆన్ ద స్క్రీన్ మీద చూసుకొని సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూపించేటప్పుడు అయితే మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ప్రైస్ అయితే ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 13,499 ఉంది. నేను రికార్డింగ్ చేసేటానికి నేను వేరే వెబ్సైట్లో చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే హైలైట్లో చూసుకుంటే మాత్రమే యూనిక్నెస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ అయితే పెద్ద డిస్ప్లే 6.99 సెంటీమీటర్స్ ఫుల్ హెచ్డి సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు ఇస్తారు బై. అండ్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఏమో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో పాటు వచ్చి ఇంకా కొన్ని ఫొటోస్ యొక్క శాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేసిరు. అన్ని 5G నెట్వర్క్స్ వస్తున్నాయి, ఆండ్రాయిడ్ బై ఫాస్ట్ డౌన్లోడ్స్ వస్తున్నాయి, ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వస్తుంది, 8GB ర్యామ్, 128GB బేస్ వేరియంట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయం అనమాట. 6th జనరేషన్ ఆఫ్ OS అప్గ్రేడ్స్ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అనమాట. ఇది చాలా మంచి విషయం అనమాట. ఒకవేళ గిట్ల మీరు ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటారు, చాలా రోజుల దాకా మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ కావాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలనుకున్న వాళ్ళకైతే ఇది వాల్యూ ఫర్ మనీ అంటాను బై. మిస్ కావద్దండి. ఇక్కడ బాక్స్లో ఏమొస్తుందంటే ఇక్కడ చూసుకోవచ్చు, స్మార్ట్ ఫోన్ వస్తుంది, కేబుల్, ఛార్జింగ్ కేబుల్ వస్తుంది, సిమ్ ఇంజనీరింగ్ గైడ్ డాక్యుమెంట్స్ అంతే వస్తున్నాయి. ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఛార్జర్కి సపరేట్గా పైసలు పెట్టాల్సింది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ సామ్సంగ్ వాళ్ళ ఛార్జర్ ఉంటే మాత్రం పైసలు మిగిలిపోతాయి, బడ్జెట్ సెట్ అయిపోతుంది. ఎక్కడ కొనుక్కోవచ్చా అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ నేను రికార్డింగ్ చేసే టైప్ అయితే మాత్రం ఫ్లిప్కార్ట్లో 12,500 రూపీస్కి ప్రైస్ ఉంది. అంటే అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్ ఇక్కడ చూసుకోవచ్చు, 13,499 ఉంది కింద. సో ఆ అమౌంట్ కాకుండా ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఈ ప్రైస్ ఉంది 12,499 అంటే 12,500 ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు యాక్సిస్ బ్యాంక్ కార్డులో 1000 రూపీస్ ఆఫ్ వస్తుంది. అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి కొంచెం 5% డిస్కౌంట్స్ ఏమో వస్తున్నాయి, కొన్ని డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. అవన్నీ అప్లై చేసేది మీకు కొంచెం తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఇన్ డెప్త్కి వెళ్దాం. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది, 6300 మీడియాటెక్ డైమెన్సిటీ 6300 వస్తుంది. లైక్ ఫస్ట్ కోర్ 2.4 GHz, మిగతా 4 కోర్స్ వచ్చేసరికి అయితే 2 GHz మీద వస్తుంది. 191 grams వెయిట్ కూడా తక్కువనే ఉంది. అండ్ ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే మాత్రం మంచి డిస్ప్లే బై, హెచ్డి రెజల్యూషన్ AMOLED డిస్ప్లే వస్తుంది. కానీ ఏంటంటే 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, 120 ఇవ్వాల్సింది 90 Hz ఇచ్చారు. అదొకటి మెయిన్ డ్రాబ్యాక్ అనుకోవచ్చు. కెమెరా సైడ్ చూసుకుంటే మాత్రమే పర్లేదు. ఈ ప్రైస్ కేటగిరీకి మ్యాక్సిమం ఏవైతే ఫీచర్స్ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఇచ్చారు. డిజిటల్ జూమ్ 10x దాకా కూడా వస్తుంది, ఫుల్ హెచ్డి ప్లస్ రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. సెల్ఫీ కూడా అంతే బై. అండ్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రం 128GB ఇస్తారు, కానీ యాక్చువల్గా అయితే 107GB ఫ్రీ స్టోరేజ్ ఉంటుంది. మిగతా సాఫ్ట్వేర్ కానీ రిజర్వ్డ్ కిందకి వెళ్ళిపోతుంది. 1.5 TB SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట స్టోరేజ్ కోసం, ఎక్స్ట్రా స్టోరేజ్ అవసరం అయితే ఇట్లా. అండ్ ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసి చూసుకోవచ్చు, ఏ బ్యాండ్విడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఫ్రీక్వెన్సీ అనేసి. 4G సపోర్ట్ ఉంది, 2G సపోర్ట్స్ కూడా వస్తుంది అనమాట. సిమ్ స్లాట్ వచ్చేసరికి అయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రం బై ఈ ప్రైస్కి వీళ్ళు NFC కూడా తీసుకొచ్చారు బై. ఇది ఒక్కటి ఈ ఈ ప్రైస్ కార్డ్లో నాకు ఇది ఒకటి మంచిగా అనిపించింది. అండ్ బ్లూటూత్ వచ్చి 5.3 వస్తుంది, టైప్ సి పోర్ట్, లొకేషన్కి సంబంధించి చూసుకుంటే మాత్రం బై GPS, GLONASS, బైడిస్, గ్యాలియోస్తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై వస్తుంది, 2.4 GHz అండ్ 5 GHz వైఫై డైరెక్ట్తో పాటు వస్తుంది. టైప్ సి ఇంటర్ఫేస్, ఇది USB 2.2తో పాటు కూడా వస్తుంది అన్నమాట. టైప్ సి ఓఎస్ చూసుకుంటే మాత్రం ఆండ్రాయిడ్ వస్తుంది, వీళ్ళది వన్ యూఐ అనమాట. వన్ యూఐతో పాటు వస్తుంది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ అనమాట. సెన్సార్ చూసుకుంటే మాత్రమే యాక్సిలరోమీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. సో సెన్సార్స్కి ఇక్కడ ఐ థింక్ ఇక్కడ చూసుకోవచ్చు, సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ పైన వాల్యూమ్ బటన్స్తో పాటు వస్తుంది. థిక్నెస్ చాలా తక్కువ ఉంది, 7.9 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ పోర్ట్స్ గురించి పిక్చర్స్ ఏమైనా ఇచ్చారా? ఓకే, పిక్చర్స్ గురించి అయితే, పోర్ట్స్ గురించి అయితే ఏమీ లేదు, బాక్స్ కంటెంటే మెన్షన్ చేసారు అన్నమాట. ఇక్కడ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ ఒక పిక్, ఈ పిక్లో చూసుకోవచ్చు. ఇక్కడ పైన మైక్తో పాటు కూడా వస్తుంది. సో డ్యూయల్ మైక్ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ బ్యాటరీకి వస్తే 5000 mAh బ్యాటరీ వస్తుంది. సో మంచి ఆప్టిమైజ్డ్ ఉంటుంది. సో ఆబ్వియస్గా సాఫ్ట్వేర్ ఆప్టిమైజ్డ్ ఉందంటే పవర్ కూడా జర బేసిక్గా ఆప్టిమైజ్డ్ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్డ్గానే బ్యాటరీ వస్తుంది. అండ్ ఇక్కడ ఫుల్ హెచ్డి వీడియో ప్లేబ్యాక్ ఏదైతే ఉందో 60 FPS వీడియో ప్లే అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ సామ్సంగ్ వాళ్ళకి ఏవైతే సపోర్టెడ్ ఉంటాయో వీటికి కూడా ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
అండ్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ప్రకారం కూడా చూసుకొని 31 అక్టోబర్ 2030 దాకా కూడా సెక్యూరిటీ అప్డేట్స్ ఏవైతే వ్యాలిడ్ ఉంటాయనేసి అయితే వీళ్ళు మెన్షన్ చేసిరన్నమాట. సో ఇది ఓవరాల్‌గా సామ్సంగ్ గెలాక్సీ F16కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నమాట. కమింగ్ టు నా ఒపీనియన్‌కి వచ్చేసరికి అయితే మాత్రమే మీరు మీ ఓన్ డిసిషన్ తీసుకోండి. నేనైతే ఒకటే మాట అంటాను. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేసరికి అయితేనేమో F16 అని ఉంది. అండ్ అమెజాన్‌లోకి వచ్చేసరికి అయితేనేమో M16 అని ఉంటది. మీకు ఎక్కడ తక్కువకి దొరికితే అక్కడ తీసుకోమనేసి అయితే ఒక రికమెండ్ చేస్తాను. మీరు F16 తీసుకున్న, M16 తీసుకున్న 2 కూడా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటాను ఫ్యూచర్ ప్రూఫ్ కోసం. అంటే లైక్ మీకు కెమెరా అక్కడ కొంచెం తక్కువ ఉండొచ్చు. వేరే బ్రాండ్స్‌లో చూసుకుంటే 1, 2 కానీ దీంట్లో మీకు NFC వస్తుంది. అండ్ 6 ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ బై 6 ఇయర్స్ దాకా కూడా మంచి ఆప్టిమైజ్డ్ సాఫ్ట్‌వేర్‌తో పాటు కూడా వస్తది. సో నా ప్రిఫరెన్స్ తీసుకోవాలంటే పోయి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. లాంగ్ డ్యూరేషన్ దాకా కూడా ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలా 5, 6 సంవత్సరాల దాకా అంటే ఇది వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అన్నమాట. సో ఇది నా రికమెండేషన్ అన్నమాట. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన యూనిక్నెస్, స్పెసిఫికేషన్స్ అండ్ ఆల్సో ఇన్ డెప్త్‌గా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పినా కదా. సో ఫైనల్‌గా మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏందనేసి అయితే కింద కామెంట్ చేయండి. డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేస్తే ఇట్లా మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఏమైనా రిక్వెస్టెడ్ వీడియో ఉంటే 2 to 3 డేస్లో ఆ వీడియో అయితే చేస్తాను అన్నమాట. అంతే. వీడియో యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.